పురాతనుడివి, అత్యంత ప్రాచీనుడివి. క్రూరుల ఈ లోకాలని నాశనం చేసే రాక్షసులందరినీ నాశనం చేస్తావు. మంగళస్వరూపుడివి, సర్వసమర్థుడివి. సాధారణంగా ఎవళ్ళో కొద్ది మందికే అధిపతి అయిన మనుషుల్ని ఈశ్వరుడు అంటాం. కాని నువ్వు మహేశ్వరుడివి, అందరికీ అధిపతివి. నీ ఆధిపత్యం అక్కడ ఇక్కడ అంతా ఇంత అని చెప్పడానికి వీలు కాదు. సమస్త లోకాలకి అధిపతివి నీవు. అటువంటి నీకు ఆర్తిని తొలగించేవానికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తున్నాను. లక్ష్మీ వల్లభ నాకు మనశ్శాంతిని ప్రసాదించు. వెలుగుకి వెలుగువి, కారణాలకి కారకుడివి, హేతువునికే హేతువు నీవు. అటువంటి నిన్ను ధ్యానం చేస్తున్నాను. ఉన్న మహావీరుడైన ఒక్కగారొక్క కొడుకు నశించిపోయి దుఃఖిస్తున్నాను. చంద్రుడివి, చంద్రుడిలో వెన్నెలవి. సూర్యుడివి, సూర్యకాంతివి. అగ్నివి, అగ్నిలో దాహక శక్తివి. అన్నీ నీవే, ఎప్పటికీ నాశనం లేనటువంటి వాడివి. అటువంటి నీకెందుకు రాముడిని పేరు వచ్చిందో చెప్పాడు. భవత్ప్రతిష్ఠితం రమతే జగద్యతః స్తుతోసి రామేసి జగత్ప్రతిష్టం. నిన్ను రాముడు అంటున్నారు. ఎందుకని అంటే యతః, ఎందువల్ల అంటే జగత్తు రమతే భవత్ప్రతిష్ఠితం. ఈ శరాచర జగత్తంతా నీలోనే నాశనం లేకుండా చెదరకుండా ఉండి రమిస్తోంది. నీలోనే ఉంది, నీలో ఆనందం పొందుతోంది, చెక్కు చెదరకుండా ఉంది. అందుకని నిన్ను రాముడు అన్నారు. రాముడు అనే శబ్దానికి వరాహ పురాణం ఇచ్చిన నిర్వచనం ఏమిటంటే ఈ జగత్తంతా నీలో చెక్కు చెదరకుండా ఉంది, నీలోనే ఆనందం పొందుతోంది. అందువల్ల రాముట్ట. ఇక మీదట రాముడు అంటే ఏమిటి అంటే వరాహ పురాణ నిర్వచనం కూడా మీరు చెప్పచ్చు. రాముడు అనగా ఆ రాముడిలో ఈ జగత్తు ఉంది. ఎలా ఉంది? చెదరకుండా, చెక్కు చెదరకుండా ఉంది. చెక్కు అంటే ఈ సంతకాలు పెట్టిన 100 రూపాయల చెక్కులు కావు. చెక్కు అనగా పై చర్మం. ఇంత పెసరు కూడా గాయం అవ్వకుండా హాయిగా ఉందిట ఆయనలో. ఆయనలో ఆనందం పొందుతుందట. నిజం కూడా ఆయనలో ఉన్నప్పుడే మనం ఆనందం పొందుతాం. బయటకు వస్తే వచ్చే ఆనందం ఏముంది? నా మొహం రుచిగా ఉందని పులిహోర కాస్త ఎక్కువ తింటే ఆ తర్వాత గ్యాస్ మనకి. మంచినీళ్ళు తాగితే ఓ బాధ, తాగకపోతే ఓ బాధ. కొబ్బరికాయ నీళ్లు తాగితే ఒక బాధ, తాగకపోతే ఒక బాధ. అన్ని బాధలే మనకి. దోమలు కుడుతున్నాయి కదా అని చెప్పేసి దీన్ని ఏమంటాం, ఓడోమాస్ రాసుకోమ్మ కాళ్ళకి. రాసుకుంటే ఒక బాధ, రాసుకోకపోతే ఒక బాధ. రాసుకుంటే దోమలు కుట్టవు, బాగా రాస్తే ఉన్న చర్మం రేగిపోయి మంట. అంచేది మానవ జీవితం, దిక్కుమాల జీవితం అన్ని కష్టాలే మహాత్మా. కానీ నీలో ఉన్నప్పుడు మాత్రం అలా ఏ కష్టాలు ఉండవు, హాయిగా సుఖంగా ఉండవచ్చు. అందుకే నేను రాముడు అన్నారు. నీ వల్ల జగత్తుకి పేరు వస్తోంది. ఈ సంసారం ఒక మహాసముద్రం. ఈ సంసారం అనే సముద్రంలో దుఃఖములు అనే కెరటాలు లేస్తున్నాయట. సముద్రంలో కెరటాలు లేస్తాయిగా, సంసారం అనే సాగరంలో కూడా కెరటాలు లేస్తున్నాయి. ఈ కెరటాలు దుఃఖాలు. ఇందులో మొసళ్ళు ఉన్నాయి. సముద్రంలో మొసళ్ళు ఉంటాయి, ఈ సంసారం అనే సముద్రంలో కూడా మొసళ్ళు ఉన్నాయి. ఇవేమిటి అంటే రోజు ఏవో ఒక ఆశలు అనే మొసళ్ళు లేచి భయాన్ని రేకెత్తిస్తూ ఉంటాయి. అటువంటి ఈ సముద్రంలో ఆశ అనే మొసలి నోట్లో పడి మింగుడు పడకుండా మమ్మల్ని మేము రక్షించుకోవడం కోసం నీ పాదములనే నావను ఆశ్రయిస్తున్నాం. మమ్మల్ని కాపాడు ప్రభు. వేదేషు నష్టేషు భవాన్ తథాకరే కరోషి మాత్స్యం వపురాత్మనః సదా యోగక్షయే రంజిత సర్వదింగుకో భవాంస్తథాగ్నిర్ బహురూప దృక్విభో. హరి జగన్నాయక, నువ్వు వేదాలని ఉద్ధరించావు. పూర్వం రాక్షసులు సోమకుడనేవాడి నేతృత్వంలో వచ్చి బ్రహ్మగారి ముఖంలో నుంచి వేదములు అపహరించిపోయి పాతాళంలో దాచేస్తున్నప్పుడు విజృంభించి మత్స్యావతారంతో ఇదిగో ఆ రాక్షసుల్ని సంహరించావు, వేదాలు రక్షించావు, తిరిగి విధాతని బుద్ధిమంతుణ్ణి చేశావు. అటువంటి నీకు నమస్కారం. ఎప్పటికప్పుడు అనేక రూపాలు ధరిస్తూ ఉంటావు.
మత్స్యరూపం ధరించావు, కూర్మావతారం ఎత్తావు, వరాహావతారం ఎత్తావు, నృసింహుడి అయ్యావు, రాముడి అయ్యావు, పరశురాముడి అవుతావు. ఒకటా రెండా చెప్పడానికి? సముద్రంలో అలలు లేచినట్టుగా నీ అవతారాలు వస్తూనే ఉంటాయి. ఒకటా రెండా చెప్పగా ఒకటొకటిగా ఉదధియందు ఊర్ములు ఓలెన్ ప్రకటితములు నీ రూపులు సకలమును బ్రోతుతుండు జగదాధారా. ఆ ఆ అని రకరకాలుగా ప్రార్థించాడు. శ్రీమన్నారాయణుడు శంఖచక్ర గదా పద్మవేత్రధారి అయి గరుడారూఢుడై దర్శనమిచ్చాడు. ఏం రాజా, ఏం కోరుకుంటున్నావు అన్నాడు. స్వామి, ఇంత పూర్వం వేరు, కొడుకు చచ్చిపోయాడనే బెంగతోటి నీ కోసం ధ్యానం చేశాను. ఇప్పుడు నువ్వు ప్రత్యక్షం అయ్యాక నాకు జ్ఞానోదయం అయ్యింది. నా కుమారుడు నీ చేతిలో మరణించాడు అంటే ఎక్కడికి వెళ్ళినట్టు? నీ చేతిలో తెచ్చినవాడు నీలో ఐక్యం అవుతాడు. అది కూడా ఒక యోగమే. ఎవరో దిక్కుమాలాడు శాపం పెడితే చావడం ఎందుకు? ఏ పాపాత్ముడైన పాకిస్తాన్ టెర్రరిస్టో కాల్ చేస్తే ఆ దిక్కుమాలను చావు ఎందుకు? లేదా బొంబాయిలోనో బంగ్లాదేశ్లోనో రైఫిల్స్ రూపంలో పుట్టి ఆ బీడిఆర్ గాడు తిరుగుబాటు చేసి వచ్చినట్టు చావడం, ఆ కుక్క చావద్దు. పరమ పవిత్రం నీ చేతిలో చావడం, మోక్షమే పొందాడు. నాకు కూడా ఇక ముక్తి తప్ప ఏం వద్దు అన్నట్ట. అయితే సరే, నా లోకానికి వచ్చేయి అన్నాడు. నిమేష మాత్రంలో సుప్రతీకుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంత తొందరగా ఎలా ప్రసన్నుడయ్యాడు హరి? ఈ స్తోత్రం చాలా మంది చేసి ఉండొచ్చుగా ఎంత పూర్వం అంటే, ఆర్తితో ఏడ్చాడు ఆయన కోసం. అలా పిలవాలి. భూదేవి ఈ 7 కొండల మీద కూర్చొని వాళ్ళ నీకు ఈ దివ్య కథ చెప్పాను, ఎప్పుడైనా తిరుపతి వచ్చినప్పుడు ఈ కథను గుర్తుకు చేసుకుంటే అటువంటి వాడికి శుభం వస్తుంది అని వరాహమూర్తి భూదేవికి కథ చెప్పి, ఇంకా నీకేం కావాలని అడిగితే, అయ్యా ఇప్పుడు ఆ గౌరముఖుడి కథలు చెప్పండి మాకు. గౌరముఖుడు ఋషి, మనం అది మర్చిపోకూడదు. గౌరముఖుడనే ఋషి దుర్జయుడనే రాజుగారి కంటే ఈ సుప్రతీక మహారాజు గారి కొడుక్కి మణి ద్వారా సత్కారం చేయడం, ఆ మణి నుంచి పుట్టినటువంటి వాళ్ళంతా దుర్జయుడిని చంపడం, ఆ కథ. ఆ గౌరముఖుడు తర్వాత ఏమయ్యాడు, ఈ మణి నుంచి పుట్టిన నాయకులు ఏమయ్యారు అని అడిగితే అప్పుడు వరాహస్వామిలా చెప్పాట. గౌరముఖుడు తన కళ్ళ ముందు నిమిషేణ కృతం కర్మ దృష్ట్వా భగవతో ముని ఆరిరాధయిషుర్దేవం తమేవ ప్రయయౌవనం ప్రభాసం నామ సోమస్య తీర్థం పరమ దుర్లభం. ఒక్క నిమిషంలో, రెప్పపాటు కాలంలో తన కళ్ళ ముందు శ్రీహరి భయంకర రాజసైన్యమంతా దగ్ధం చేసి తనను అనుగ్రహించడం చూశాడు. ఆశ్చర్యపోయాడు గౌరముఖుడనే ఋషి. ఇటువంటి హరిని ఆరాధించడం మాని అన్య దేవతారాధన నాకెందుకు అనుకున్నాడు. ఆ క్షణమే ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. ప్రభాస క్షేత్రం ఎటువంటిది అంటే, పూర్వం చంద్రుడు అక్కడే శివుణ్ణి ప్రతిష్ఠించి పూజించి క్షయరోగాన్ని విడిచిపెట్టాడని మనం ఇదివరకు చెప్పుకున్నాం. అందుకే అది సోమనాథలింగం అయ్యింది. అది ఆ సోమనాథలింగం ఉన్న స్థలమే ప్రభాస క్షేత్రం అంటే, సౌరాష్ట్రంలో ఉన్నది. ఆ ప్రభాస క్షేత్రంలోనే యాదవ వంశం అంతా నాశనం అయిపోయింది. అక్కడే తరచుగా శ్రీకృష్ణుడు స్నానాలకు పోతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడ శ్రీహరిని భక్తితో ఆరాధించాడు. ఆయన హరిని రోజు అర్చామూర్తిగా ఆరాధించాడు. అంటే విగ్రహారాధన చేశాడు. అర్చ అంటే విగ్రహం, బేరము అంటే అదే లింగం. తర్వాత శివుడికి అయితే లింగం ఉంటుంది, విష్ణువుకి అయితే అర్చ అంటే విగ్రహారాధన.
అలా విగ్రహ రూపంలో ఆరాధన చేస్తున్నాడు. ఇంతలో అక్కడికి చిరజీవులలో ముఖ్యుడైన మార్కండేయుడు వచ్చాడు. తనంత తాను వేయించేసిన మార్కండేయ మహర్షిని చూశాడు. మహర్షి ఎదురుగుండా వెళ్ళాడు. ఇట్లు తనుదెంచు పరమయోగీంద్రుగాంచి భక్తి సంయుక్తి నెదురేగి ప్రణతుడగుతు నర్ఘ్యపాద్యాది పూజనం బాచరించి ఇష్టమృష్టాన్న కలన సంతుష్టు చేసి తనంత తాను వస్తున్న ఋషీశ్వరుణ్ణి చూచాడు. ఆ పరమయోగీంద్రుణ్ణి భక్తితో ఎదురేగాడు, అర్ఘ్యమిచ్చాడు, పాద్యమిచ్చాడు. ఇలా ఇచ్చా మత్రియము ఇక్కడ పెట్టి నమస్కారం చేశాడు కాళ్ళకి. నిజానికి గౌరముఖుడు మార్కండేయుడి కంటే గొప్పవాడు తెలుసునా? అయినా సరే చిరజీవి, చచ్చి బతికినవాడు, శివానుగ్రహం పొందినవాడు, కల్పంలో కూడా చావుండదు. అందుకే సప్తైతే చిరజీవిన అన్న దాంట్లో మార్కండేయుడిని చేర్చలా. తెలియ కొంతమంది ఆ పేరు చెబుతారు కానీ, ఎందుకంటే మార్కండేయుడు వీళ్ళకంటే ఎక్కువ ఆయుర్దాయం కలిగిన వాడు. అటువంటి మార్కండేయుడి మీద అందరికీ గౌరవమే. ఒక్కొక్కప్పుడు వయస్సులో మనకంటే చిన్నవాడైనా జ్ఞాని గురువుకి నమస్కారం చేయాలిగా. వయస్సుతో ప్రాధాన్యం లేదు అక్కడ, గురుస్థానం అది. అందుకని ఆ మార్కండేయుడికి పూజ చేశాట. సుస్పష్టంగా చెప్పాడు. అర్చయామాసతం భక్త్యా ముదా పరమయాయుత. ముదా ఆనందంతో, పైగా ముత్తంటే ఆనందం, ఆనందంతో పూజించాడు. ఏడుస్తూ కాదు. దిక్కుమాలాడు వచ్చాడ్రా బాబు లేనిపోని వీడికి దండం పెట్టాడు. కొంతమంది అలా కూడా, దిక్కుమాల గురువు వచ్చినాడు వీడికి ఇప్పుడు హార్లిక్స్ ఇవ్వాలేమో, వీడిని పూజించాలేమో అని ఏడుస్తూ చేయకూడదు. మళ్ళీ అక్కడ ఎప్పుడు సంతోషం. పూజ రెండు రకాలు. వచ్చాడ్రా బాబు అని చేయటం వేరు, ముదా ఆనందంతో చేయడం ఒకటి. ఇది నిజంగానే ఆనందంతో పూజించాడు. కాళ్ళకి కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడు, తాగడానికి నీళ్లు ఇచ్చాడు, పండిచ్చాడు, దర్భిచ్చాడు. సరే పూజించాడు. ఆ తర్వాత ఆసనం మీద ఆయన కూర్చోబెట్టి దర్భాసనం మీద తాను కూర్చున్నాడు. మహర్షి, నా పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల నిన్ను చూచాను. ఈ దీనుణ్ణి అనుగ్రహించడానికి వచ్చారు. ఏమిటి సెలవు అన్నాడు. ఏమీ లేదయ్యా, కేవలం తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ వెడుతూ నీ గొప్పతనం విన్నాను. మహర్షివి నువ్వు. మహర్షివైతే వచ్చేసేస్తానా నేను? విష్ణు భక్తుడివి. విష్ణు భక్తి వల్ల విష్ణువు నీకు ప్రత్యక్షమై మణి ఇచ్చాడు. ఆ మణితో దుర్జయుడికి వాడి పరివారానికి అన్నం పెట్టావట. ఆ మణిని ఎత్తుకుపోవాలనుకున్న దుర్జయుడికి స్వయంగా బుద్ధి చెప్పావట. నీ మహిమ గురించి ఈ జగత్తంతా పొగుడుతున్నది. ఈ యుగంలో నీలాంటి ఋషి లేడట. సంతోషం. అందుకే నిన్ను చూడటానికి వచ్చా. ఏమైనా నీకు సందేహాలుంటే అడుగు, తీరుస్తానన్నాడు. మహర్షి, సందేహాలు ఉన్నాయి నాకు. సహజంగా ఎవరిని చూచినా పితృదేవతల్ని పూజించాలి అంటారు. అసలు ఈ పితృదేవతలు అనేవాళ్ళు అందరికీ ఉన్నారా, కొందరికే ఉన్నారా? తల్లో తండ్రో లేక వంశస్థులో చచ్చిపోయాక వాళ్ళు మళ్ళీ పుడుతూ ఉంటారు కదా. పుట్టేశాక కూడా పిండం పెట్టాలంటారు కొంతమంది. ఉదాహరణకి మా నాన్నగారు ఉన్నారు, సాక్షాత్ వైకుంఠానికి వెళ్ళి ఉండొచ్చు, అయినా ఆయనకి ఎందుకు పిండం పెట్టాలి? లేదా ఇంకొక ఆయన ఉన్నాడు వంశంలో, ఆయన ఎప్పుడూ భూలోకంలో ఈ పాటికి మళ్ళీ పుట్టి ఉండొచ్చు, ఆయనకి ఇంకెందుకు పిండం? మాకు రోజు గండం. ఇవన్నీ అనుమానాలే. అనగా భలే ప్రశ్న వేసావయ్యా, ఇప్పుడు చెబుతున్నా విను. అసలు ఇది తెలుసుకుంటే ప్రపంచం అంతా తెలిసినట్టే. సర్వేషామేవ దేవానాం ఆద్యో నారాయణో గురుః తస్మాత్ బ్రహ్మా సముత్పన్నః సోపి సప్తాసృజన్ మునీన్. దేవతలందరికీ ఆది గురువు శ్రీహరి నారాయణుడు. ఈ నారాయణుడి బొడ్డులో ఉన్న తామర పువ్వు నుంచి బ్రహ్మగారు పుట్టాడు. అందుకే బ్రహ్మగారు అందరికీ
సృష్టికి కర్త అయ్యాడు. ఆయన సృష్టికర్త అయ్యాడు. ఈ బ్రహ్మ 7 మునుల్ని సృష్టించాడు. ఆ 7 మునుల్ని పిలిచాడు. మా యజంతే తితేనోక్త స్తదాతే పరమేష్ఠిన. మా అన్న నన్ననే అర్థం. మా యజంతేతి, నన్ను మీరు పూజించండి. సప్త ఋషుల్ని పిలిచామన్నాడు. ఓయ్ సప్త ఋషులారా, మీరందరూ నన్ను పూజించండి అన్నట్టు బ్రహ్మగారు. మరి బ్రహ్మ వల్ల సృష్టింపబడ్డారు కదా. బ్రహ్మగారు వీళ్ళందరికీ బాడీ ఇచ్చిన డాడీ కదా. పూజించమంటే వీళ్ళు కేడీలై ఏయ్ నిన్ను పూజించరు. ఏంటమ్మా నాలుగుతో నాకు పడతండి, పూజించమన్నాం కదా. ఇదో పూజ చిన్నపిల్లలు. నన్ను పూజించండి అనగానే వాళ్ళు ఏమన్నారట, ఎగాదిగా చూశారట. అహంకారం. శరీరం ఇచ్చినవాడు, మంత్రం ఇచ్చినవాడు, విద్య చెప్పినవాడు ఈ గురువులు పూజించమంటే పూజించాలి. నిన్ను పూజించేదేమిటి, మా మొహం, మమ్మల్ని మేమే పూజించుకుంటాం అని వాళ్ళే కుర్చీలు వేసుకుని ఒరేయ్ ఈ బ్రహ్మని పూజించడం మానేద్దాం అని ఆ బయట ఇంకా బ్రహ్మగారు కొంతమందిని సృష్టించాడులేండి ఋషుల్ని. వాళ్ళని పిలిచి మీరంతా మమ్మల్ని పూజించండి, మా తండ్రి గారితో సంబంధంలా బ్రహ్మగారిని మేము బహిష్కరించాం. ఈయన బాడీ ఇచ్చిన డాడీ కాదొట్టి కేడి, మా పాలిటి జీడి, వాడొట్టి బోడి అంట. మండిపోయింది బ్రహ్మగారికి. తేషాం వై బ్రహ్మజాతానాం మహావైకాది కర్మణాం అశపత్ వ్యభిచారో హి మహావేషకృతో యతః ప్రభ్రష్టజానిసన సర్వే భవిష్యతన సంశయక. ఇది వికారపు పని. గురువు గారిని పూజించడం మానేసి ఎవడికి వాడే మమ్మల్ని పూజించండి అని వాళ్ళకి వాళ్లే పూజ చేసుకుంటే మీరు చాలా మంచివాళ్ళు. ఏదో గురువు గారిని పైన కూర్చోబెట్టి వింటున్నారు. ఇంకా రేపటి నుంచి కుర్చీలో మీరే కూర్చుని నువ్వు తప్పుకోవయ్యా మేమే పురాణం చెప్పుకుంటాం, మాకే పూజ చేయండి అని అంటల్లా. మా చెడ్డ మంచి వాళ్ళు మీరు. మీకు మాత్రం జ్ఞాపక శక్తి లేదా? ఇప్పుడు ఈ పురాణాలన్నీ కంఠస్తాయి, మీరు చెప్పలేరా? అసలు నన్ను అడిగితే అంబికా కృష్ణ గారికి ఇవన్నీ కంఠస్తాయి, ఆయన చెప్పలేరా? అయినా పాప ఆయన కిందే కూర్చుంటారు. ఇంకాను ఇది ఉత్తమ లక్షణం. కానీ వాళ్ళు అలా కాదు. బ్రహ్మను కూడా పిలిచి నువ్వు కూడా మాకు పూజ చేయి, నువ్వు కింద కూర్చో అన్నారు. అందుకని ఇది వికారం. మహావైకారి కర్మణం అంటున్నారు ఈ 13వ శ్లోకంలో. వరాహ పురాణంలోని 13వ అధ్యాయంలో 13వ శ్లోకం ఇది. నోట్ చేసుకోండి, ఇలాంటి శ్లోకాలు చాలా అవసరం కొటేషన్ ఇవ్వడానికి. ఈ వికారపు పని చేస్తున్న కుమారుల్ని చూచి బ్రహ్మగారికి మండిపోయింది. ఎంత దోషం! నా శరీరం నుంచి పుట్టారా, నా పూజ చేసి పూజలు అందుకోమంటే మీకు మీరే స్వతంత్రులైనట్టుగా పూజలు ప్రకటించుకుంటారా? నా ఆజ్ఞని ధిక్కరించారు. మీరు జ్ఞానం కోల్పోయి నాశనం అయిపోండి, పండి జ్ఞానశూన్యులైపోండి. నసంశయ ప్రభ్రష్ట జ్ఞానిన సర్వే భవిష్యత నసంశయ. మీరంతా జ్ఞానశూన్యులైపోండి, జ్ఞానం నుంచి విముక్తులు పండి పండి అన్నాడు. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ ఇట్ అన్నాడు. బ్రహ్మ శపించగానే వాళ్ళకి జ్ఞానమంతా పోయింది. సర్వనాశనం అయిపోయారు ఒక దెబ్బకి. అసలు మనం ఎవరం, మాకేం గుర్తుకు రావట్లా అని గొడ్డిప్పేసుకుని జ్ఞానశూన్యులు అయిపోతే అవన్నీ పిచ్చాళ్ళు అంటాం కదా. వైజాగ్లో ఉంటారు చూసారా పిచ్చి ఆసుపత్రులు, మెంటల్ హాస్పిటల్. ఆ పళంగా వెంకటేశ్వర స్వామి గుళ్ళో కుక్క దూరిందంట అని ఆ మధ్యనాడు చూపించాడు. అలాగా జుట్టు ఎరగొట్టుకుని బట్టలు చింపేసుకుని దిగంబరులై గోక్కుంటూ తిరగడం మొదలెట్టారు. హఠాత్తుగా పరిగెట్టడం మొదలెట్టారు. కనిపించిన వాళ్ళు కొరకడం మొదలెట్టారు. పిచ్చాళ్ళు అయిపోయారు. స్వర్గానికి వెళ్ళారు, బ్రహ్మలోకానికి వెళ్ళారు. ఒక్కో తోట మంచినీళ్ళు తాగుతారు, ఒక్కో తోట నేల మీద పడిపోతారు. ఇలా పిచ్చాళ్ళు అయిపోయారు. ఈ 7గురికి, ఈ పిచ్చాళ్ళు అవడానికి ముందు పిల్లలు పుట్టారులేండి. పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు బ్రహ్మగారి దగ్గరకు వచ్చారు. తాతగారు, బ్రహ్మగారు, మా తండ్రులంతా పిచ్చాళ్ళు అయిపోయారు,
ఇంక వాళ్ళ బతుకంతేనా అని అంటే, కాదయ్యా, వాళ్ళని బాగు చేయడానికి ఒక మంచి మార్గం చెబుతా వినండి. అది శ్రాద్ధము. శ్రద్ధయా కురుతే కార్యం ఇది శ్రాద్ధం అని ఇక్కడ నిర్వచనం చెప్పారు. మీరు శ్రద్ధతో ఆ పిచ్చాళ్ళు అయిపోయిన మీ తండ్రుల కోసం, అప్పట్లో తల్లులు లేరు, తండ్రుల నుంచే పుట్టేశారు. శ్రాద్ధం అని కార్యం ఒకటి పెట్టండి, అది పెడితే వెంటనే మీకు మీ తండ్రులు విముక్తి పొంది హాయిగా తిరుగుతారు అనగానే ఎలా చెయ్యాలి అప్పుడు వాళ్ళు చెప్పారట. వాళ్ళు వెంటనే బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారమే 3 పిండములు, తిలోదకములు, బియ్యం, నీళ్లు అన్నీ తీసుకుని శ్రద్ధగా చెప్పిన ప్రకారంగా యజ్ఞోపవీతం ఎడమ భుజం మీద నుంచి పెడితే దాన్ని సవ్యము అంటాం. దాన్ని వ్యతిరేకం చేస్తే ప్రాచీనావితి లేక అపసవ్యం అంటాం. అలా అపసవ్యం చేసుకుని తిలోదకాలు ఇప్పిస్తే ఆ వెంటనే ఆ నువ్వులు నీళ్లు ఆ తెల్ల బియ్యం దాంతో 2 భోక్తలకు అన్నం పెట్టడం వల్ల ఆ క్షణమే ఈ 7గురికి పిచ్చిపోయి మళ్ళీ కుదిరిందిట. అప్పుడు ఈ 7గురిని 7 స్థానములలో నిలబెట్టి ఈ 7గురు పితృదేవతలు, వీళ్ళు మొత్తం భూమండలంలో ఉన్న మానవులందరికీ పితృదేవతలు. ఇప్పుడు అర్థమైందా? మన తల్లిదండ్రుల కోసమే కాదు మనం పెట్టేది, మన తల్లిదండ్రుల పేరుతో పెడుతున్నాం. మన తండ్రో లేకపోతే తాతో ముత్తాతో చచ్చిపోతే ఈ తండ్రో తాతో ముత్తాతో భూలోకంలో మళ్ళీ పుట్టొచ్చు, లేదా మోక్షం పొందొచ్చు, స్వర్గానికి వెళ్ళొచ్చు, నరకానికి వెళ్ళొచ్చు. వీళ్ళ కోసమే కాదు ఇక్కడ పెట్టేది పిండం. వీళ్ళ పేరుతోటి ఈ 7గురు ఉన్నారే శాపం పొంది మళ్ళీ విముక్తి పొందిన వాళ్ళు, వాళ్ళకి పెట్టాలి. వాళ్ళు మన వంశానికి కర్తలట, మన వంశాన్ని దీవిస్తారు. ఒకవేళ మన తండ్రి నరకంలో ఉంటే ఈ తండ్రి విముక్తి పొంది ఈ పితృలోకంలోకి వెడతాడు, మళ్ళీ భూలోకంలో పుడతాడు, లేదా స్వర్గానికి ఎడతాడు, లేదా మోక్షం పొందుతాడు కర్మని బట్టి. ఆల్రెడీ స్వర్గానికి ఎడితే ఇంకా ఉత్తమ లోకానికి ఎడతాడు, మోక్షం పొందితే ఇంకా అసలు గొడవ లేదు. కానీ మనకు వంశాభివృద్ధి కావాలిగా. ఆ వంశాభివృద్ధి కోసం శాశ్వతంగా స్వర్గం దేవతలకు ఎలా ఉందో పితృలోకం కూడా ఈ 7గురు కోసం ఉంది. స్వర్గానికి నరకానికి పక్కన ఉంటుంది. ముందు నరకం, నరకం తర్వాత పితృలోకం, ఆ పితృలోకం తర్వాత స్వర్గం. ఈ పితృదేవతలకి ప్రతి సంవత్సరం పిండ ప్రదానం జరగాలి. అలా జరగకపోతే ఎంతటి గొప్పవాళ్ళైనా మన పూర్వులు పుణ్యం చేస్తే ఆ పుణ్యాలు తగ్గిపోయి స్వర్గం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి నరకానికి వస్తారు, లేదా భూలోకంలో క్రిమి కీటకాల జన్మలెత్తుతారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనే వంక లేదు, అందరికీ పితృదేవతలు వాళ్లే. అసలు మీకు చాలా ఆశ్చర్యం చెప్పమంటారా? మనం చేసే పనులను బట్టి ఇలా 4 జాతులుగా విడిపోయాం. అందుకే గుణకర్మ విభాగశ. నిజానికి మనందరం బ్రహ్మ సృష్టిగా, మనందరికీ పితృదేవతలు వాళ్లే. ఆది కాలంలో మనకేం కులాలు లేవు, మతాలు లేవు, క్రమంగా విడిపోయాం. అంచేత మన అన్నదమ్ములమే. క్రమక్రమంగా మన వృత్తిని బట్టి, వ్యాపారాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నవాడు ఉన్నాడు, టీచర్గా ఉంటే టీచర్ అంటున్నాం. టీచర్ అనేది ఒక కులం అయిపోయింది కొంతకాలానికి, కానీ నిజానికి టీచర్ కులం కాదు, అదొక వృత్తి. బ్రాహ్మణుడు, వైశ్యుడు, క్షత్రియుడు, శూద్రుడు ఇవన్నీ కూడా పనులను బట్టి వచ్చినవి తప్ప దానికి అర్థం ఇంక అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు క్రమంగా కలియుగంలో ఏమైపోయింది? నేను ఇంతే గిరిగీసేసుకున్నాం మనం, మా కులం మా మతం. ఎంత అజ్ఞానంలో పడిపోయాం. అందుకే ప్రాచీన కాలంలో ఇలా లేవు. అందరూ కలిస్తేనే ఒక దేశం అనుకున్నారు. అప్పట్లో ఆరికి ఎవడైనా సరే తాత మంగళి లేకపోతే ఇలాగానే కులంతో సంబంధం లేకుండా, అసలు శబ్దాలన్నీ మంగళప్రదమైనవండి. మంగళి అంటే ఏమిటో తెలుసునా మీకు? మంగళుడు మనకి శుభకర్మలకి పనికొచ్చేవాడు అని అర్థం, మనకి శుభం చేకూర్చేవాడు అని అర్థం. ఇవాళ ఆ పేరు చివరికి కులం అయిపోయి ఆ కులంతో కొట్టుకుంటున్నాం మనం. అంచేది ఇప్పుడు మనకు అది కాదు, గుర్తుపెట్టుకోండి. అన్ని కులాలు అలాగా మంగళప్రదమైన శబ్దాలే, అసలు అపశబ్దం లేదు. ఆ శబ్దం పేరెట్టి కొట్టుకుంటే నాకు నవ్వు వస్తుంది అనమాట. ఇది కలి ప్రభావం. కొన్ని సందర్భాల్లో ఈ వంకతో కొట్టుకోవడం తిట్టుకోవడం కోర్టులకు వెళ్ళడం కూడా చేస్తారు. ఎంత ఆశ్చర్యకరం.
అసలు ఎంత గొప్ప శబ్దం అండి మాల అనే శబ్దం. భగవంతుడికి వాడు మాల అంటే హారము అని అర్థం అట. హరి హరి అని తలుచుకుంటూ ఆ హరినామస్మరణతో తాను ఆయన మెడలో ఒక దండగా ఉండేవాడు అని అర్థం. ఇప్పుడు ఆ శబ్దాంతో తిట్టాడు అంటూ కోర్టుకు పెడుతున్నాం. నిజానికి అందులో తిట్టి ఏంటంటే ఆ శబ్దం చాలా గొప్పది. స్వామివారికి మాలా సమర్పణ చేశారంటున్నావా, ఇంతకంటే పవిత్ర శబ్దం ఏముంది? ఆ తిట్టెక్కడ? అయితే మధ్యలో మనం తెలియక అది కులం కింద ఆపాదించడం వల్ల అలా అయిపోయింది అనమాట. అంటే మనలో ఎవ్వరూ అపవిత్రులు లేరు. అపవిత్రత హృదయంలో ఉంది, శరీరంలో లేదు. శరీరాన్ని బట్టి ఎవడిని అపవిత్రుడు కాడు, శరీరాన్ని బట్టి ఎవడు దుర్మార్గుడు కాదు, పుట్టుకని బట్టి ఎవడు అసలు పాపాత్ముడు కాడు. పుట్టుకనేది భగవంతుడు ఒక శరీరం ఇచ్చాడు, ఒక వంశంలో ఇచ్చాడు. వాడి కర్మని బట్టి వాడు చేతులారా దూరం అయిపోతే అది వేరే విషయం. కాబట్టి మనందరం ఒకటే, మనందరం గొప్పవాడనేది గుర్తుపెట్టుకోండి. సహజంగా జ్ఞానిని గౌరవిస్తాం, గురువుని గౌరవిస్తాం, పండితుని గౌరవిస్తాం, అంతకంటే ఏం లేదు. అందరికీ పితృదేవతలు ఆ 7గురే. అక్కడికి క్రమక్రమంగా ఆ పితృదేవతల యొక్క సంతానం పెరిగి ఆ లోకం పెరిగింది. అప్పుడు అడిగాడు మళ్ళీ గౌరముఖుడు ఏమని, ఏమయ్యా మార్కండేయ, చాలా గొప్ప విషయం విన్నాను, ఇంతకాలం ఇంత తేలిగ్గా చెప్పిన వాడు ఎవడూ లేడు, నీ పోటీ జ్ఞానులు చెప్పారు కాబట్టి అర్థమైంది. బ్రహ్మ వల్ల పుట్టిన 7 ఋషులు, 7 ఋషులే పితృదేవతలు, వాళ్ళ కోసమే పిండ ప్రదానం, వాళ్ళ కోసమే అన్నీ పెట్టాలని తెలిసింది. అసలు ఈ పితృదేవతలు ఎంతమంది? ఏచతే పితరో బ్రహ్మం ఎంచకాలం సమాసతే కిం యతో వై పితృగణాగా తస్మిన్ లోకే వ్యవస్థితాగా. ఓ బ్రాహ్మణోత్తమ మార్కండేయ, అసలు ఈ పితృదేవతలు ఎవరు, ఎంత కాలం ఉంటారు, ఎన్ని గణాలు ఉన్నాయి అనగా, మొట్టమొదట నేను చెప్పినట్టుగా 7గురయ్యా అన్నాడు మార్కండేయుడు. ఆ తర్వాత వాళ్ళ సంతానం, అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళ పుత్రులు పౌత్రులు, వాళ్ళు వీళ్ళందరినీ పితృదేవతలు అంటారు. ఇందులో మొట్టమొదట పుట్టిన 7గురిలో 4గురికి ఆకారం ఉంది, 3గురికి ఆకారం లేదు. ఆకారం ఉన్నవాళ్ళు 4 ప్లస్ ఆకారం లేని వాళ్ళు 3. అంటే పితృదేవతల్లో 4 సగుణులు, 3 నిర్గుణులు. వాళ్ళు సృష్టించిన లోకాలు చెబుతున్నా విను. ఆ 3 యొక్క ప్రభావము, ఆ 3లో ధర్మరూపమైన ఆకారాన్ని ధరించినటువంటి వాళ్ళు వరసగా వైరాజులు, సనాతనులు, పూర్వస్మృతులు, అస్మృతులు. తక్కిన వాళ్ళు 3 నిర్గుణులు. వీళ్లలో మరీచి మొదలైనటువంటి వాళ్ళు రూపం కలిగిన వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు నిర్గుణులు, వాళ్ళకి అసలు రూపాలే లేవు. ఈ పితృలోకంలో వైరాజులు, పితృదేవతలు, అగ్నిశ్వాత్తులు, బార్హిష్పదులు, వీళ్ళందరికీ రూపాలున్నాయి. వీళ్లే మొత్తం సమస్త జాతి వాళ్ళకి పితృదేవతలు ఆరాధింపదగిన వాళ్ళు. జ్ఞానులు వీళ్ళని దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి పిండ ప్రదానం చెయ్యాలి. ఈ పిండ ప్రదానం చేసేటప్పుడు ఏమేం చెయ్యాలి అంటే 3 ముద్దలు పెట్టాలట. ఈ 3 ముద్దల్లో మధ్యమ పిండం ఉన్నదే, ఈ మధ్యమ పిండం మీదేమో నువ్వులు నీళ్లు, తక్కిన వాటి మీద బియ్యము నీళ్లు విడిచిపెట్టాలి. వీటిల్లో గంధర్వాది జాతులంతా ఆవాహన చేయబడతారు. శ్రాద్ధం ఎలా చెయ్యాలో వివరంగా చెబుతున్నాను విను. శ్రాద్ధార్హమాగతం ద్రవ్యం. ఇవి కొంచెం జాగ్రత్తగా వినండి. అర్థం అవుతుంది కొంత, కొంత అర్థం అవ్వకపోతే, పిండ పెట్టి అలవాటు నోటికి అర్థం అవుతుంది. అర్థం అవ్వకపోయినా వింటే మన పితృదేవతలు ఆనందపడతారు. మన ఇళ్లలో ఎప్పుడో ఒకప్పుడు పోయిన వాళ్ళు ఉంటారే, వాళ్ళందరికీ దివ్యలోకాలు వస్తాయి. ఆల్రెడీ దివ్యలోకంలో ఉంటే వాళ్ళు తర్వాత భ్రష్టులు కాదు. శ్రాద్ధం కోసం ఉత్తమమైన పదార్థం ఉండాలి, పదార్థం బాగుండాలి. పదార్థం బాగుండాలి అంటే శ్రాద్ధ పదార్థాలు
కోళ్ళు ముట్టుకోకూడదు. శ్రాద్ధానికి ఏమేమి అవసరం అని చెప్పాం? నువ్వులు అవసరం, బియ్యం అవసరం, నీళ్ళు అవసరం, కొన్ని కూరగాయలు అవసరము, పెండలము, ఆనపకాయ, ఇంగువ, ఈ మూడు శ్రాద్ధమునకు పనికిరావు. ఇలా పనికిరాని పదార్థాలు పక్కన పెట్టి పనికొచ్చే పదార్థాలను తీసుకుంటాం. ఈ పదార్థములు ముందు రోజే తెచ్చుకోవాలి. ఈ పదార్థములను కోళ్ళు దువ్వకూడదు, ఎందుకంటే నువ్వులు ఎండబోస్తారు కొంతమంది. అటువంటిప్పుడు ఏ కోడో ముట్టుకుంటే ఆ శ్రాద్ధం బోడైపోతుంది. శ్రాద్ధం పెట్టినవాడు సంవత్సరం పాటు కోడి కొయ్యకూడదు ఇంట్లో, అది గుర్తుపెట్టుకోండి. సంవత్సరీకం అయ్యేలోపు తల్లిదండ్రులకి, తల్లో తండ్రి పోయాక సంవత్సరీకం ఒక ఏడాది లోపు కోడి కొయ్యకూడదు. అలా కోసినటువంటి వాడి కుటుంబం క్రమక్రమంగా ఇబ్బంది పాలై ఐశ్వర్య విహీనులు అవుతారు. ఈ శ్రాద్ధంలో 3 పనికిరావు. ఏమిటి అంటే కినుక, కోపం పనికిరాదు. శ్రాద్ధం పెట్టేవాడి కోపం పనికిరాదు. ఏం బ్రహ్మగారు, అపర బ్రహ్మగారు లేటుగా వచ్చారు అని తిట్టకూడదు. రెండు సార్లు ఇబ్బంది పెట్టినా వాడి మీద మనం కోపగించకూడదు. ఆ తర్వాత రెండోది ఏమిటి, ఉదయం పెందల గడ పెట్టకూడదు. తొందరగా పెట్టాలని 5 మొదలెట్టి 7 పూర్తి చేయకూడదు. మధ్యాహ్నం లోపు పెట్టకూడదు. తొందరపాటు పనికిరాదు, కోపం పనికిరాదు. ఇంట్లో పెట్టేవాడికి క్షేత్రంలో నియమం లేవు. క్షేత్రంలో ఎప్పుడైనా పెట్టచ్చు, 10ంటికి పెట్టచ్చు, రాత్రి పెట్టచ్చు, ఉదయం పెట్టచ్చు. కానీ అక్కడ కూడా తొందరపాటును లేకపోతే కోపం పనికిరావు. ముందే చెప్పేసుకోవాలి ప్రారంభంలోనే, అయ్యా కొంచెం మేము ఫలానా టైంకి వెళ్ళిపోతామండి అని చెప్పుకోవాలి. కానీ మొదలెట్టాక మాత్రం చెప్పకూడదు. అసలు కోపం ఎప్పుడూ తద్దినానికి పనికిరాదు. శ్రాద్ధానికి ఉత్తమ పదార్థం కావాలని చెప్పాం కాబట్టి నపుంసకుడు అంటే పురుషుడు స్త్రీ కానివాడు కోడి, తల వెండ్రుకలు, పంది మొదలైనవి ముట్టుకున్న పదార్థములు అనుత్తమ పదార్థములు. అనుత్తమం అంటే ఉత్తమోత్తమని కూడా అర్థం. ఇక్కడ మాత్రం ఉత్తమం కాందని చెప్పండి. ఉత్తమ పదార్థం దొరకాలి. విద్య కలిగిన ఉత్తమ ద్విజుడు దొరికినప్పుడు శ్రాద్ధకర్మ చెయ్యండి అన్నారు. ఒక్కొక్కప్పుడు పరమ దౌర్భాగ్యుడు దొరికాడు అనుకోండి, నానా వ్యసనాలు కలిగిన నీచుడు. అలాంటి నీచుడు ఉన్నప్పుడు మనం తద్దినం పెట్టకూడదు. దిక్కుమాలాడో నానా వ్యసనాలతో ఉండి తెగతాగి తందనాలాడి గందరగోళం చేసే పాపాత్ముడు వాడి చేత శ్రాద్ధం పెట్టించుకోవడం కంటే అసలు వదిలేసి ఇంకో మంచి రోజు పెట్టుకోవడం మంచిదన్నారు. వాడు ఉష్షు అని సిగరెట్ కాల్చుకుంటూ అలాంటి వాడు భోక్తగా పనికిరాడు. భోక్తగా ఎవరెవరు పనికిరారు అంటే ఇక్కడ చాలా బాగా చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. అలాంటి వాడు దొరికితే విడిచిపెట్టేయాలి. శ్యావదంతగా, పళ్ళు పుచ్చిపోయి నల్లగా అయిపోయి ఊడిపోయినవాడు. కొన్నకి, ఈ చేతి గోళ్లు పుచ్చిపోయినవాడు, మొత్తం గూళ్ళన్నీ పుచ్చిపోయి కంపొచ్చినవాడు. త్రాగుబోతూ, నిరంతర ధూమపానం, ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో తద్దినానికి భక్తగా పనికిరాడు. అసలు పూర్వం ఒక నియమం ఉంది. శ్రాద్ధం పెట్టడానికి ముందు రోజు, ఆ శ్రాద్ధం అయిన తర్వాత రోజు, శ్రాద్ధం పెట్టిన రోజు ఎంత వ్యసనపరుడు చుట్టకాల్చేవాడు కూడా చుట్టా బీడీ సిగరెట్ మానేయాలి. లేదా పితృదేవతలు ఈ పొగలో కుమ్ములాడిపోయి ఏడుస్తూ, ఒరే పాపాత్ముడా, నీ పొగతో నేను ఇబ్బంది పడిపోతున్నాను రా, నన్ను ఏడిపించేస్తున్నావు రా, నా వంశంలో ఎందుకు పుట్టావురా అని మన జీవానికి పడి ఏడుస్తుంటాం. మన పితృదేవతల్ని ఎంత బాధ పెడుతున్నామో మనకి తెలియకుండా. ఈ 3 రోజులు తాగకూడదు. తాగితే ఈ 3 రోజులు మధ్యలో మునిగిపోయి ఏడుస్తారట వాళ్ళు. ఈ 3 రోజుల్లో శ్రాద్ధం పెట్టినప్పుడు ఒకటి చెప్పారు, శ్రాద్ధము పెట్టిన అతడు శ్రాద్ధమునల్ భుజిల్చిన ధరాసుర ముఖ్యుడు భక్తి తోడుతల్ శ్రాద్ధము పెట్టిన అతడును
రాత్రి భుజము పగరాదు. శ్రాద్ధంలో భోక్తగా వచ్చినవాడు, శ్రాద్ధము పెట్టిన అతడును, శ్రాద్ధం పెట్టినవాడు ఇద్దరు కూడా శ్రాద్ధమునన్ భుజించిన ధరాసుర ముఖ్యుడు. అంటే శ్రాద్ధంలో భోజనం చేసిన వాళ్ళు ఇద్దరుంటారుగా, ఒకడు పితృదేవతలు, ఒకడు వైశ్య దేవతలు, ప్లస్ ఈ మంత్రం చదివినవాడు. ఈ ముగ్గురు ఇంట్లో అన్నం తిన్నారనుకోండి, వీడు శ్రాద్ధం పెట్టినవాడు. రాత్రి భుజం పగరాదు. రాత్రిపూట అన్నం తినకూడదు, పొద్దున తినాలి, రాత్రి తినకూడదు. శ్రాద్ధమునల్ భుజించిన ధరాసుర ముఖ్యుడు శ్రద్ధతోడుతల్ శ్రాద్ధము పెట్టిన అతడును రాత్రి భుజం పగరాదు. కామ సంబద్ధ మనస్కుడై తిరిగి భామల కూడిన తత్పితువ్రజం బిద్ధగుణాట్య ఉండు నెల ఎల్లను రేతమునన్ మునుంగుతున్. మనం ఎన్ని పాపాలు చేస్తున్నామో చూడండి తెలియకుండా. శ్రాద్ధం పెట్టిన వాడు, శ్రాద్ధంలో తిన్నవాడు రాత్రికి తినకూడదు. రాత్రి ఎట్టి పరిస్థితుల్లో కాముకుడై స్త్రీ సంగమం చెయ్యకూడదు. అలా చేస్తే సంవత్సరం పాటు ఈ భయంకరమైన రేతస్సులో మునిగిపోతారట పితృదేవతలు. పితృదేవతలు రేతస్సులో మునిగి తేలాడి ఈ వంశాన్ని శపిస్తారట. ఈ పాపాత్ముడైన కొడుకుని తిట్టుకుంటారట. ఎంత దరిద్రమో చూడండి, అంతకంటే మహాపాపం లేదు. ఇవన్నీ చెప్పేవాడు ఎవడుంటాడు మీకు? అందుకని పురాణాలు వినాలి. ఇప్పుడు అర్థమైంది అంబికా వాళ్ళు ఎంత ఉపకారం చేస్తున్నారో మీకు. మరి ఇంత పూర్వం తెలియక చేశారు, ఆ పాపాలన్నీ ఇప్పుడు వినడంతో పోయాయి. ఇప్పుడు చేయరు కదా. ఇక ఆ రోజు రాత్రి తినరు, ఆ రాత్రి స్త్రీతో సంగమం చెయ్యరు. ఆ ఒక్కరోజన్నా కాస్త జాగ్రత్తగా ఉంటారు. అందుకని అంచేత శ్రాద్ధ కర్మం ఇంత జాగ్రత్తగా చెయ్యాలి. ఇలాంటి పాపాత్ములను అసలు భోజనానికి పిలవకూడదు ఆ రోజు మనం. ఎందుకంటే వాడి వల్ల మనం పాడైపోతాం. మన ఇంట్లో తద్దినం పెట్టేటప్పుడు శుభమానని ఈ వ్యసన పరుణ్ణి ఆ ఒక్కరోజు కూడా వ్యసనం చేయించలేని వాడిని ఎందుకంటే పిలవడం. తర్వాత శ్రాద్ధాలు ఎప్పుడెప్పుడు పెట్టాలి? ఒక గొప్ప విషయం చాలా జాగ్రత్తగా వినవలసింది. శ్రాద్ధం అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే తద్దినం సంవత్సరానికి ఒక్కరోజే పెడుతున్నారు. ఉదాహరణకి మా నాన్నగారు ఏదో మాఘ బహుళ పంచమి నాడు వెళ్ళిపోయారు. ఆ మాఘమాసంలో పంచమి తిథి నాడు, బహుళ తిథి నాడు పెడుతున్నాం. అదొక్కటే కాదట, విషువే చైవ సంప్రాప్తే గ్రహణే శశి సూర్యయోగో సమస్తేష్వేవ విప్రేంద్ర రాశిష్వర్కేతి గచ్చతి. విషువం అనగా రాత్రి పగలు. అమ్మాయి మార్చి 21 కదా, అంటే సెప్టెంబర్ 5 ఏదో ఉంది. మొత్తం సెప్టెంబరు మార్చిలో 2 తిథులు ఉంటాయి సంవత్సరానికి. ఈ 2 తేదీల్ని విషువత్తులు అంటారు. అంటే సూర్యోదయం అస్తమయం సమానంగా ఉంటాయి. పగలు రాత్రి సమానంగా ఉంటే దాన్ని విషువత్తులు అంటారు. గుర్తుపెట్టుకోండి. సంవత్సరానికి 2 డేట్లు ఉంటాయి. సోషల్ స్టడీస్లోను వాటిల్లోనూ కూడా వస్తాయి మనకి. ఈ 2 రోజులలో పితృదేవతలను ఉద్దేశించి నిమిత్త శ్రాద్ధం పెట్టాలి. అంటే ఇంత తద్దినం అక్కర్లా, క్లుప్తంగా శ్రాద్ధం పెడతాం. అవి చేతకాని వాళ్ళు స్వయం పాకం పట్టుకొచ్చి గురువులకి ఇచ్చేయచ్చు. మార్చి సెప్టెంబరు డేట్లు ఒకసారి రేపు కరెక్ట్గా చెప్తాను మీకు మీదట. తర్వాత గ్రహణములు వచ్చినప్పుడు, సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు కూడా కుదిరిన వాళ్ళు తద్దినం పెడతాం, లేకపోతే స్వయం పాకం ఇచ్చేసుకుంటాం. శశి సూర్యయోగో అంటే చంద్రగ్రహణం సూర్యగ్రహణం అని. ఆ తర్వాత మకర సంక్రమణం, కర్కాటక సంక్రమణం, 2 సంక్రమణాలు ఉన్నాయి కదా. ప్రధానమైనవి ఇంకా ఉన్నాయి సంక్రమణాలు చాలా, కానీ ఇవి ముఖ్యం. ఒకటి దక్షిణాయన పుణ్యకాలం, కర్కాటక సంక్రమణం అంటే ఆషాఢ మాసంలో. ఇంకోటి ఏమిటి? మకర సంక్రమణం, అది ఉత్తరాయణ పుణ్యకాలం. ఇటు దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలాలు వచ్చినప్పుడు కూడా పిండ ప్రదానాలు చెయ్యాలి, లేదా ఏహీ చేతగాని వాడు స్వయం పాకం ఇచ్చుకోవాలి. తీర్థయాత్రలు కడతాంగా. ఇదిగో రేపు మళ్ళీ ఖాయం, దసరాలు అయ్యాక ద్వారకలో భాగవత సప్తాహం ఖాయం అయిపోయింది.
ముందు ఏమనుకున్నాం మనం జూలైలో అనుకున్నాం, కానీ నేను అమెరికా ప్రయాణానికి వెళ్ళడం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఖాయం కింద లెక్క. మీ గురువు గారు అమెరికా వెళ్ళాలని మీరు మరోసారి కొట్టేయండి తప్పట్లేదు. తీరా వెళ్ళాక మినిమం 2 months, మాక్సిమం 3 months ఉంటాను. కాబట్టి అంతకాలం ఉండడం వల్ల ఏం చేస్తున్నాం అనమాట, ఇప్పుడు ద్వారకలో భాగవత సప్తాహం, పంచద్వారకలో సౌరాష్ట్రం సామనాథలింగం, నాగేశం దారుకావనం అనే జ్యోతిర్లింగం, ఇవి దసరా వెళ్ళినటువంటి 3వ రోజున ప్రయాణం. కాబట్టి అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అలాంటి తీర్థయాత్రలు గడతాం మనం. జ్యోతిర్లింగాలు ఏది వరసగా సౌరాష్ట్ర సోమనాథం, శ్రీశైలి, మల్లికార్జున వంటి లింగ, మరి తిరుపతి వంటి దివ్య స్థలాలు, ఇవన్నీ క్షేత్రాలు. ఈ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా శ్రాద్ధం పెట్టాలి. అందుకే మనం గయ వెళ్ళాం, చిత్రకూటం వెళ్ళాం, గంగకి వెళ్ళాం, కాశీ వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాం, పిండ ప్రదానాలు చేస్తున్నామా? అక్కడ కూడా తిథితో, వారంతో, వర్జంతో, రాత్రితో, పగలతో సంబంధంలా అక్కడ వీలున్నప్పుడల్లా ఆ పితృలోకంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం యథాశక్తి శ్రాద్ధం పెడతాం. అక్కడ ఇంట్లో పెట్టినట్టుగా అన్నంతో పెట్టక్కర్లా, పిండితో క్లుప్తంగా అరగంటలో అయిపోతుంది కార్యక్రమం. ఇంకా నక్షత్రగ్రహ పీడాసు దుష్ట స్వప్నావలోకనే ఇచ్ఛాశ్రాద్ధాని కుర్వీత నవసస్యాగమే తథా. మంచి నక్షత్రాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు, అలాగే గ్రహాలు వైపరీత్యంలో వచ్చి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, అంటే దాన్ని ఏమంటాం అంటే మనం గ్రహ వైపరీత్యం అంటాం. దుష్ట గ్రహ కూటగత అరిష్టాలు వచ్చినప్పుడు, పీడకలలు వచ్చినప్పుడు, ఈ సునామీలు లాంటివి వచ్చి తుఫాన్లు వచ్చి లోకాలు నాశనం అయిపోయినప్పుడు, లేదా కొత్త పంటలు వచ్చినప్పుడు, ఇలాంటి మంచి కాలాల్లో కూడా చెడ్డ కాలాల్లో కూడా చేయొచ్చు. ఇంకా ఇదొక గొప్పది గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. అమావాస్య యదా ఆర్ద్ర విశాఖ స్వాతి యోగిని శ్రాద్ధై పితృగణస్తృప్తిం తదా ప్రోత్యష్టవార్షికి అని. అమావాస్య ఎప్పుడు వస్తూనే ఉంటుంది, కానీ నెలకోసారి అమావాస్య వస్తుందా లేదా? చైత్ర మాసంలో వచ్చింది, వైశాఖంలో వచ్చింది, జ్యేష్ఠంలో వచ్చింది, నిన్నగాక మొన్న మనకి మాఘమాసంలో కూడా వచ్చింది, రేపు పాల్గొన మాసంలో వస్తుంది. ఈ అమావాస్య ఆర్ద్ర నక్షత్రంలో గాని రాసుకోండి, ఆర్ద్ర నక్షత్రంలో కాని, విశాఖ నక్షత్రంలో కాని, స్వాతి నక్షత్రంలో కాని అమావాస్య వస్తే, అంటే అమావాస్య నాడు ఏ నక్షత్రం ఉండాలి? ఆర్ద్ర, విశాఖ, స్వాతి. ఆ వచ్చినప్పుడు కనీసం ఒకరో ఇద్దరో బ్రాహ్మణులు భక్తులుగా పిలిచి లఘువుగా, ఇంత శాస్త్రోక్తంతో మామూలు తద్దిన నాడు పెట్టినంత పెట్టక్కర్లా, క్లుప్తంగా పిండ ప్రదానం చేసిన 8 సంవత్సరాలు మనం తద్దినం పెట్టపోయిన పితృదేవతలు ఆనందపడిపోయి మనకు ఐశ్వర్యం ఇస్తారట, అప్పులు తీరిపోతాయి వెంటనే. ఎంత అద్భుతమైన మాట అండి చెప్పాడు చూడండి. 8 ఏళ్లు పిండ ప్రదానం చేస్తే వచ్చే ఫలితం ఆర్ద్ర, విశాఖ, స్వాతి నక్షత్రములలో అమావాస్య వచ్చిన రోజున శ్రాద్ధం పెడితే వచ్చేస్తుంది. మన పితృదేవతలు ఆనందపడిపోయి, ఓహో మై డియర్ సన్నో, నీ మీద వేశాను ఒక కన్ను, ఇదిగో నీ కోసం ఇస్తున్నాను ఒక తన్ను, ఏం తన్ను? బంగారపు తన్ను అంటాడంతే. ఇంకా చూడండి, ఇంటి నిండా బంగారమే. ఆ దెబ్బతో మనకి అసలు బంగారం షాపులో ఎంత బంగారం పెరిగినా ఇంటి నిండా బంగారమేగా. ఈ షాపుకు పట్టుకెళ్ళి, ఏమయ్యో కాసు నీ దగ్గర 15,000, నేను నీకు 14,000కో 13,000కో అమ్ముతాను, రెండో ఆయన బోర్డు పెట్టుకుని మనం అమ్మేసుకోవచ్చు. ఇంటి నిండా బంగారమే. కొంచెం మంచి పీరుగా అయితే గురువు గారికి కూడా పీఠం కట్టుకోవడానికి 5-6 కాసులు ఇస్తాను. అసలు మీరిచ్చేది నేను అలా పెట్టుకుని నా ఇంటంట నేనే బంగారం తెచ్చుకుని నా పీఠం నేనే కట్టేసుకుంటాను. అయినా నాకు కావలసింది నా శిష్యులు గొప్పవాళ్ళు అయిపోయి ఆ రకంగా పీఠానికి ఉపయోగపడాలి. అండమే కానీ దిక్కుమలడు ఒకడో ఇచ్చావట్లే. మీరంటే మంచి వాళ్ళ గురించి కదరండి. మళ్ళీ కాస్త ఇంకా అమావాస్య యదా పుష్యే రౌద్రేర్ధే చ పునర్వసౌ ద్వాదశాబ్దం తథా తృప్తిం ప్రయాంతి పితరోర్చితాగా. ఇంకొక 3 చెప్పాడు. పుష్యమి, మఘ, పునర్వసు. ఈ నక్షత్రములలో అమావాస్య వచ్చినప్పుడు కూడా పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తే, ఇందాక చెప్పింది ఏమిటి? ఆర్ద్ర, విశాఖ, స్వాతి. ఆ నక్షత్రములలో అమావాస్య వస్తే 8 ఏళ్లు పితృదేవతలకి శ్రాద్ధం పెట్టినంత తృప్తి. అలా కాకుండా పుష్యమి,
మఖ పునర్వసు నక్షత్రములలో అమావాస్య వచ్చినప్పుడు పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తే 12 ఏళ్లు తృప్తి పొందుతారట. ఏకంగా 12 ఏళ్లు తద్దినం పెట్టిన పుణ్యంట. పితృదేవతల తృప్తిని కాంక్షించేటటువంటి వాళ్ళు ఇలా చెయ్యాలి. ఇక క్షేత్రములలో, క్షేత్రములు అంటే ఇందాక చెప్పాగా, ఈ అద్భుతమైన జ్యోతిర్లింగాలు తిరుపతి వంటి క్షేత్రాలలో ఇప్పుడు నేను చెప్పే నక్షత్రాలు కనుక వస్తే, ఉదాహరణకి మనందరం కాశీలో ఉన్నాం, లేదా రేపు దసరాలు అయ్యాక ద్వారకలో ఉంటాం. ఆ ద్వారకలో ఉండగా ధనిష్ఠా నక్షత్రం వచ్చింది, పూర్వభద్ర వచ్చింది, శతభిష నక్షత్రం వచ్చింది, మూలా నక్షత్రం వచ్చింది. అదిగో అప్పుడు గనక పిండ ప్రదానం చేశామంటేనా ఇంక పితృదేవతలు ఆ ఇంటిని ధనధాన్య సమృద్ధితో నింపేస్తారు. మన పిల్లలు అల్లరి చేయకుండా కాస్త బాగుపడతారు. పిల్లలు నానా గందరగోళం చేసేస్తూ ఉంటారు కొందరిళ్లల్లో. ఇక గందరగోళం చేసి ఇంట్లో మజ్జిగంతా తాగేస్తారు. రే వేడి చేస్తున్నారు ఆయన ఇంట్లో మజ్జిగ ఉంచకుండా వాళ్ళే తాగేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొంచెం తల్లిదండ్రులు కూడా మజ్జిగ కట్టి పెట్టి తాగుతారు మీద. ఈ విధంగా అథాపరం పితరహ శ్రాద్ధకాలం రహస్యమస్మాల్ ప్రవదంతి పుణ్యం వైశాఖమాసస్య తు యా తృతీయా నవం యసౌ కార్తిక శుక్లపక్షే ఏ పితృదేవతలు శ్రాద్ధానికి పవిత్రమైన కాలం ఏమిటో ఓ గౌరముఖ నాకు రహస్యంగా చెప్పారు. ఇది మార్కండేయుడు చెబుతున్నాడు. పితృదేవతలకు ఇష్టమైన కాలం చెప్పారట. ఏమేమిటా కాలం అంటే, వైశాఖ మాసంలో, వైశాఖ మాసం శుక్లపక్షం తదియ, కార్తీక మాసం శుక్లపక్షం నవమి, కార్తీక శుక్ల నవమి, వైశాఖ శుద్ధ తృతీయ. ఈ 2 తిథులు భాద్రపద కృష్ణపక్ష త్రయోదశి, మాఘమాస అమావాస్య, సూర్యచంద్ర గ్రహణం, అష్టక దినములు. అష్టక దినములు అంటే పూర్ణిమ తర్వాత వచ్చే సప్తమి, అష్టమి, నవమి, వీటిని ఏమంటారు? అష్టకాలు అంటారు. ఈ కాలములలో పితృదేవతలకి పిండ ప్రదానం చాలా శుభం. ఈ సమయంలో పితృదేవతలకి ఇష్టమైనవి ఏమిటి అంటే, నువ్వులతో కలిసిన నీరు ఇవి ఉండాలి. అందుకే ఏం చేస్తారు, పిండం పెట్టేటప్పుడు నువ్వులు నీటిలాగా వేళ్ల ద్వారా విడిచిపెట్టేలా చేస్తారు. భక్తిపూర్వకంగా ఈ తిథులలో పెడితే పైన చెప్పిన తిథులలో 1000 ఏళ్లకి శ్రాద్ధం పెట్టేసినట్టేట. మనం అసలు 7 ఏళ్ళు బతుకుతాము మనం. అన్నాళ్లకి సరిపడ పిండం పెట్టినట్టే. ఆ తర్వాత మనం ఏ తద్దినాలు పెట్టినా దోషం వచ్చినా, ఇందాక చెప్పానే ధూమపానం లేకపోతే ఈ స్త్రీ సంగమం లాంటి దోషాలన్నీ పోతాయి. ఇంకా పితృదేవతలకు ఉన్న దోషాలన్నీ 1000 ఏళ్ల పాటు తుడిచిపెట్టుకుపోతాయి. అది రహస్యం, పితృదేవతలు చెప్పారు. ఇవి భక్తితో గురువు గారికి నమస్కరించి వినే వాళ్ళకి తప్ప ఎవరికి పెడితే వాళ్ళకి చెప్పకూడదట. మీరు ఇవి అందరికీ చెప్పకండి, మీరే మనస్సులో ఉంచుకోవాలి. గురు భక్తి లేని దౌర్భాగ్యుడికి చెబితే ఆ పాపం మీదే. వాళ్ళు ఎవరన్నా కావాల్సి వస్తే గురువుని అడగాలి. చెప్పారు ఇక్కడ రహస్యమే తప్పెదరో వదంతి అని. ఇది రహస్యం. అంచేత మీరు వినేసి మా కనిపించిన వాడు అడ్డమైన వాడికి చెప్పకండి. పాపాత్మలే, మహాపాపం. రావాలి, వినాల్సిందే. అంతేగాని ఓహో మీ ద్వారా వినేసి వాడు బాగుపడ్డానికి అధికారం లేదు. ఇక గంగా నది, శతద్రువు, విపాశ, సరస్వతి, నైమిషారణ్యంలో ఉన్న గోమతి 48వ శ్లోకంలో చెప్పారు. ఏమేం నదులు వరసగా నేను తెలుగులో చెప్పేశారు, శ్లోకం చదువుతున్నాను ఇప్పుడు. గంగాం శతద్రూమథవా విపాశాం సరస్వతీం నైమిష గోమతీం వా తతో గవాద్యర్చనమాదరేణ కృత్వా పితॄణామహితా నిహంతి. పాపాలన్నీ పటాపంచలి శుభం పొందడానికి గంగానది, శతద్రునది, విపాశా నది, సరస్వతీ నది, నైమిషారణ్యంలో ఉన్న గోమతీ నది, ఇక్కడ స్నానం చేసి
పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తే, ఆ తర్వాత ఇక్కడ పితృదేవతలను ఉద్దేశించి గోపూజ చేస్తే, ఈ చేసిన వ్యక్తి శాశ్వతంగా వైకుంఠంలో ఉంటాడు. మీకు ఎవరికైనా వైకుంఠంలోకి ఉండిపోవాలనే కోరిక వస్తే ఈ నదులలో స్నానం చేసి గంగానది స్నానం చేసి ఎక్కడ పెట్టాలి పిండం? కాశీలో కానీ హరిద్వార్లో కానీ. సరస్వతీ నది ఎక్కడ అంటే బదరీ దగ్గర. శతద్రు నది, విపాశా నది, ఇది తీరం పొడుగుత ఎక్కడైనా. ఇక గోమతికి నైమిశారణ్యం దగ్గర. గోమతి నది మనం రేపు ద్వారకెడుతున్నాగా, మీరు నాతో చాలా మంది వస్తున్నారు కాబట్టి ఆ గోమతి నది అక్కడే సముద్రంలో కలుస్తుంది, అరేబియా సముద్రంలో. కానీ అక్కడ అసలు అడుగు పెట్టలేమండి. అందులోకి అడుగు పెడదామంటే సముద్రం తాడి చెట్టంత లేచిపోతుంది. పెద్ద ఓడలు ఎక్కి మనం పంచద్వారకలలో ఒక ద్వారక దగ్గరికి ఎడతాం. అప్పుడు ఈ గోమతి నది నీళ్లలో కలిసి సముద్రంలో ఆ నీళ్లు కెరటాలు లేచి మన మీద పడతాయి. అది చాలు మనకి స్నానం చేసినట్టే. అందుకని నైమిశారణ్యంలోనూ గోమతి ఉంది, ద్వారక దగ్గర ఉంది. కానీ ఇప్పుడు మనం గోపూజ చేయవలసింది మాత్రం నైమిశారణ్యంలో అని చెప్పారు. అక్కడ చేస్తే అటువంటి వాళ్ళకి శాశ్వత వైకుంఠమే. ఇక ఇలాంటి కొడుకులు ఎప్పుడు పుడతారా, మా కోసం ఎప్పుడు గోపూజ చేస్తారా అని పితృదేవతలు ఎదురు చూస్తే, హరి హరి మా వంశంలో మంచివాళ్ళు పుట్టాలనుకుంటారట. దిక్మాల కొడుకులు ఎందుకురా, ఎప్పుడు తీర్థయాత్రలకు రారు అని. మీరందరూ అదృష్టవంతులు. ఇవన్నీ చెయ్యలేకపోయినా పురాణం వింటున్నారు గనక సగం పుణ్యం పొందారు పాపం. మిగతా సగం క్షేత్రానికి ఎక్కడ పొందుతారు. అందుకని మిమ్మల్ని చూసి మీ పితృదేవతలు ఎంత మంచివాళ్ళు వీళ్ళు, మా వంశంలో పుట్టారు. పరమ పవిత్రుడు పద్మాగర్ గారు, ఆయన పురాణం వీళ్ళంతా వింటున్నారు, మా కొడుకులంతా పవిత్రులు అయ్యారని నన్ను మిమ్మల్ని అందరినీ దీవిస్తారు. మీతో పాటు అంబికా వాళ్ళని దీవిస్తారు, శ్రీనివాసుని దీవిస్తారు, పులిహారని దీవిస్తారు. చిత్తం విత్తం. నేను చెప్పే మాటలన్నీ శ్లోకాల్లో ఉన్న మాటలు చూడండి, సొంత పెత్తంతో చెబుతున్నాను అనుకుంటారు. చిత్తంచ విత్తంచ నృణాం విశుద్ధం. ముందు మనస్సు పవిత్రంగా ఉండాలి. మనస్సు పవిత్రంగా ఉన్నాక డబ్బు కూడా పవిత్రంగా ఉండాలి. ఆ తర్వాత కాలం బాగుండాలి. ఆ తర్వాత శాస్త్ర ప్రకారం క్రియ జరగాలి. ఇవన్నీ జరిగితేనా ఆ నరుడు కారుడు, నరుడు హరి అవుతాడు, శ్రీహరి అవుతాడు. పితృదేవతలు ఏమన్నారో ఈ విషయంలో అది వర్ణించనలవి కానిదన్నమాట. ఏమన్నారంటే పితృదేవతలు అన్నమాట, పితృగీతాం తథైవ అత్ర శ్లోకాంస్తాం శృణు తత్తమ శ్రుత్వా తథైవ భవిత భావ్యం తత్ర విధాత్మన. ఓ ఈ గౌరముఖముని, పితృదేవతలు మాతో పలికిన శ్లోకములు చెబుతున్నాను విను. అపిధన్య కులే జాయాదస్మాకం మతిమాన్నరః అకుర్వన్ విత్తశాఖ్యం యః పిండాన్నో నిర్వపిష్యతి. మా వంశంలో డబ్బుకి కక్కుర్తి పడని పిసినిగొట్టు పీనుగులు కాని కొడుకులు పుడితే బావుణ్ణు. ధనం విషయంలో కక్కుర్తి పడకుండా మాకు పిండం పెట్టి పుణ్యాత్ముడు బుద్ధిమంతుడై మా కులాన్ని పవిత్రం చేసేవాళ్ళు, క్షేత్రాలకు వెళ్ళేవాళ్ళు ఎప్పుడు పుడతారా, వాళ్ళ వల్ల నా వంశం తరిస్తుంది, మేం మోక్షం పొందుతాం, వాడు మోక్షం పొందుతారు అని పితృదేవతలు రోజు పైనుంచి అనుకుంటూ ఉంటారట. మా వంశంలో బాగుండాలి, మంచివాడు పుట్టాలి, పిసినిగొట్టి వెధవ పుట్టకూడదు. ఎన్నిసార్లు టీవీలో అనౌన్స్మెంట్ ఇచ్చిన డొనేషన్ అని పిచ్చినగొట్టు పీనుగులు పుట్టకూడదు అనుకుంటారు. ఇలా అనుకుంటున్న ఆ దివ్య శ్లోకాలు తక్కిన శ్లోకాల సారాంశంతో మళ్ళీ మనం యథాప్రకారం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ మళ్ళీ మనం మన స్వస్థానానికి వచ్చేసాం. ఏదో కొన్ని కారణాల చేత సొంతిల్లు విడిచిపెట్టి అద్దెంట్లోకి వెళ్ళిన వాళ్ళగా మనం కూడా రామకోటి ధర్మానని ఈసారి ఒక 10 రోజులు 15 రోజులు ఏకధాటిగా ఇటు గీతాభవనానికి వెళ్ళినా మళ్ళీ అది పూర్తయ్యాక మన సొంత ఇంట్లోకి వచ్చినట్టుగా తిరిగి మన ఆలయానికి వచ్చాం. భక్తులందరికీ కూడా బ్రహ్మానందంగా ఉన్నది. ఏమేం కార్యక్రమాలు శ్రాద్ధ కార్యక్రమాలుగా చెయ్యాలో అవన్నిటినీ కూడా మనం ఇందులో వింటున్నాం.
అందులో భాగంగా శ్రాద్ధానికి ఏం పనికొస్తాయో, ఏం అవసరమో, తర్వాత ఏ ఏ తిథులు ప్రత్యేకత కలిగినవో మనం చెప్పుకుంటున్నాం. పితృదేవతలు కొన్ని శ్లోకాలు పాడారట. వీటిని పితృగీతలు అంటారన్నమాట. మన పూర్వులు ఈ పితృగీతాలు రోజు కంఠస్థం చేసి చదివేవారు. అసలు అప్పటి వాళ్ళకున్న ధారణ, ఆ జ్ఞాపక శక్తి, వారి ఆశ్చర్యం ఏంటంటే అది ఇది అని కాకుండా అన్ని కంఠస్థంగానే ఉండే వాళ్ళకి. రాను రాను మన ధారణాశక్తి అయితేనేం, కాలం అయితేనేం అన్ని సహకరించకపోవటం, అనేక కార్యక్రమాలలో వ్యగ్రతగా వెళ్ళడం, ముఖ్యంగా కొన్ని టీవీ ఛానల్స్ వచ్చి కంపు చేయటం వల్ల మనం వీటికి దూరం అయిపోయాం. పితృదేవతలు ఇలా అంటుంటారట. రోజు వాళ్ళు పొద్దుకి లేవగానే పితృదేవతలు తమ వంశస్థులను ఉద్దేశించి ఇలా పాడతారు. అవి ఏమిటంటే, అపిధన్య కులే జాయా తస్మాకం మతిమాన్నరః అకుర్వన్ విత్తశాఠ్యం యః పిండాన్నో నిర్వసిష్యతి. మా వంశంలో మంచి మనుషులు పుట్టాలి. ఆ పుట్టిన వాళ్ళు డబ్బుకి ఏమాత్రం కక్కుర్తి పడకుండా మాకు పిండాలని పెట్టాలి. అలాంటి పుణ్యాత్ములు మా వంశంలో పుడితే ఎంత బాగుండు. బుద్ధిమంతులు ఎట్టి పరిస్థితుల్లో పిండ ప్రదానాలు విడిచిపెట్టరు. పిండం విడిచిపెడితే పితృదేవతలకి గండం, తద్వారా మనందరికీ గండం, అందరికీ గండమే మొత్తం మీద. పితృదేవతలకి పిండం పెట్టకపోతే, పితృదేవతలకి పిండం పెట్టకపోతే వంశంలో దౌర్భాగ్యులు పుడతారు. ఆ దౌర్భాగ్యుల వల్ల ఏమో దేశం పాడైపోతుంది. ఇదిగో ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు, ఉగ్రవాదులు వీళ్ళంతా అలా పిండాలు పెట్టక పితృదేవతల్ని ఏడిపించడం వల్ల పుట్టినవాడు అనమాట. అందుకని మా వంశంలో పిండ కార్యక్రమములు విడిచిపెట్టని బుద్ధిమంతులు పుట్టాలి. వాళ్ళు పిండం పెడితే వాళ్ళకి రత్నాలు, వస్త్రాలు, వాహనాలు, ధనం ఇవన్నీ మేము ఇస్తాం. ఎంత శ్రద్ధగా శ్రాద్ధ కార్యక్రమాలు చేస్తే మేమంత శ్రద్ధగా వంశం వాళ్ళని అనుగ్రహిస్తాం. ఇంత చేసి మనం ఆలోచన చేయండి. ఇవాళ పిండ ప్రదానం చేస్తే మహా అయితే పాపం మనం మంత్రం చదివిన వాళ్ళకు 150 రూపాయలు ఎంతో ఇస్తున్నాం. భోక్తలకి ఒక్కొక్క 100 ఇస్తున్నాం. అంటే అంతా కలిపి 350 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకా భోజనాలకు ఆ ముగ్గురికి, మనం బయట వాళ్ళని పక్కన పెట్టండి, ఆ ముగ్గురికి కలిపి భోజనానికి ఎంత గింజుకున్నా ఇంట్లో వండితే ఎంత అవుతుంది? అంతా కలిపి ఇంకో 150, అంటే 500-600 రూపాయలు పెడితే మీకు ఇంట్లో ఓ రోజు శ్రాద్ధకార్యం వెళ్ళిపోతుంది. కొంచెం రిచ్గా చేసుకున్నా ఓ 1000 రూపాయలు. ఇంతే కదా. ఈ మాత్రం ఖర్చు మనం పెట్టలేకపోతున్నామా అనేది ఓ పక్కన ఆలోచన చేద్దాం. గట్టిగా సినిమా గడితే ఇవాళ ఒక కుటుంబం ఖచ్చితంగా 500 రూపాయలు అవుతుంది. ఒక్క సినిమా మనతో పిండ ప్రధాన కార్యక్రమం అవుతుంది. పితృదేవతల దగ్గరికి వచ్చేసరికి మనం పెట్టడంలా, గ్రహాల శాంతుల దగ్గరకు వచ్చేసరికి ఖర్చు పెట్టడంలా, అర్చనల దగ్గరకు వచ్చేసరికి గిరిగీసి 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి గందరగోళం పడుతున్నాం. అదే మనకి ఇష్టమైతే రోడ్డు మీద మైసూరు బజ్జీలు తినడానికి, రోడ్డు మీద మిరపకాయ బజ్జీలు తినడానికి, ఆ ఉల్లిపాయతో తయారు చేసినటువంటి అదేంటది మిక్చర్ తినడానికి ఓ 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇష్టమైతే కష్టం ఉండదు. శాస్త్రాన్ని నమ్మి మనం నిజంగా చేస్తే అప్పుడు ఇది అనిపించదు. నేనైతే పొరపాటును కూడా ఇక్కడ ఏనాడు నా జీవితంలో కక్కుర్తి పట్ల, అది శాస్త్ర ప్రమాణంగా చేస్తున్నాను కాబట్టి నేను ఇవాళ మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నా. వస్త్రం పెట్టాలి అంటే ఆ ముగ్గురికి కట్టుకోవడానికి పనికొచ్చే మంచి అంచు వస్త్రాలే ఇస్తాను, ఏదో గోచిగుట్లు కాకుండా. అలా పితృదేవతల పేరు పెట్టి శ్రాద్ధం సక్రమంగా మనం పెట్టగలిగితే అప్పుడేమిటి, మనం ఖర్చు పెట్టే ఈ 1000 రూపాయల వల్ల సంవత్సరం పొడుగుతా పితృదేవతలు సంతోషం పొంది ఆ కుటుంబం వాళ్ళకి
రత్నవస్త్ర మహాయానం సర్వతోయాధికం వసు. రత్నాలు, నవరత్నాలు ఇస్తారు, వస్త్రాలు ఇస్తారు, వాహనములు ఇస్తారు, నీరిస్తారు, ధనమిస్తారు, విద్య ఇస్తారు, ఆనంద పెడతారు, వంశాభివృద్ధి, వంశంలో పుట్టినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యేలాగా దీవిస్తారు. పితృదేవతల దీవెన పొందితే దేశం పచ్చగా ఉంటుంది, ఏమీ ఇబ్బంది పొందదు. నాకు 1993 మార్చి 31న ఒక అవధానంలో ఓ సమస్య ఇచ్చారు. పొళ్లకు గంటకులు 100, భుక్తికి లోట అని. ఏమిటి? పొళ్లకు గంటకులు 100. పుళ్ళు అంటే చెప్పక్కర్లేదు కదా, 4 సార్లు దోమల వాళ్ళతో గోక్కుంటే పుళ్ళు పడతాయి, లేదా సరదా కోసం గోక్కుంటే చెప్పక్కర్లా. అలాంటి పుళ్ళకి పుళ్ళు పెట్టడానికి గంటకి 100. పుళ్ళకి గంటకి 100 అయితే భుక్తికి లోట. ఇంకా భుక్తికి లోటు ఏమిటి అని అసలు సమస్యకి ఏమైనా అర్థం ఉందా? పుళ్ళకి గంటకి 100 ఇవ్వడం ఏమిటి, భుక్తికి లోటు ఏమిటి? అప్పుడు నేను పూర్తి చేశాను సమస్య. ఏమని అంటే, ఎల్లెడల గెలలు కొల్లలుగా వ్రేలబడియే కోయగవలే రమ్మెల్లయ్యా కొబ్బరికి దింపుళ్లకు గంటకును 100 భుక్తికి లోట. అర్థమైంది కదా? అయినా తాత్పర్యం చెబుతాను. మన కొబ్బరి తోటలో ఎల్లెడల అన్ని చోట్ల కూడా గెలలు ఎలాగా కొల్లలుగా వ్రేలబడియే. ఓ కొల్లలుగా కొబ్బరి తోటలో గెలలు వెళ్లాడుతున్నాయి. కోయగవలే, ఆ గెలలు కొయ్యాలి, దింపాలి. ఎల్లయ్య అన్నవాడు కూలేడు పేరు అన్నమాట. అబ్బాయి ఎల్లయ్య, కొబ్బరికి దింపుళ్లకు గంటకును 100 భుక్తికి లోట. కొబ్బరి పైన దింపడానికి దింపుళ్ళు అంటాం కదా, ఆ దింపుళ్ళకి గంటకి 100 ఇస్తా కూలి. గంటకి 100 అంటే మాట్లా, ఇంకా భుక్తికి లోటే ఉంది, రావయ్యా అని. అలాగా మనం శ్రద్ధతో శ్రాద్ధం పెడితే ఎక్కడ చూసినా తోటలన్నీ సమృద్ధిగా చెట్లతో నిండిపోతాయట. ఆ చెట్లు దింపుళ్ళు ఇస్తాయట. ఇంకా భక్తికి లోటు అనేది ఉంటుందా అని పితృదేవతలు అంటున్నారు. పొళ్ళకు కాదది, గంటకి 100 దింపుళ్ళకి అనమాట. నిజంగా వాళ్ళ కూలి రోజుకు 100 రూపాయలకు తక్కువ ఎవరన్నా వస్తున్నారా? ఏమో